నా ఫ్రెండ్. నెక్స్ట్ మీ పేరు చెప్పలేదు ఎంతకి? నా పేరు విజయ్ మాధవ్. ఫ్రెండ్స్ కాల్ మీ విజయ్, గర్ల్ ఫ్రెండ్స్ కాల్ మీ మ్యాడీ. అందుకే అంతమంది వదిలేసారా? వద్దు బ్రో, బ్లాగ్ కట్ చేయరు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్టీ మోటో వ్లాగ్స్. సో పరిగికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ హాఫ్ ద వే రీచ్ అయిపోయాము వికారాబాద్ దాకా. వికారాబాద్ రెగ్యులర్ రూట్ అని చెప్పి చూపించలేదు. సో లెట్స్ గో టు పరిగి. సో చాలామంది కంప్లైంట్ చేసింది రెగ్యులర్గా ఈ యాంగిలే చూస్తున్నారు, ఐ మీన్ ఈ స్పెసిఫిక్ యాంగిల్ చూస్తున్నారని చెప్పని అన్నారు. సో అందుకని చెప్పేసి నేను కూడా ఎక్కువ రికార్డ్ చేయలేదు డ్రైవింగ్ది. సో పరిగి లొకేషన్ అయితే రికార్డ్ చేద్దాం, చూద్దాం. ఇది మోస్ట్లీ మోటో బ్లాగ్ కాకుండా జనరల్ ఫన్ బ్లాగ్లా చూద్దాం. యప్. అరే ఎటు వెళ్ళాలరా? నేను పెట్టి జోబులో పెట్టుకున్నా ఫోన్ని. పరిగి ఇంకా 38 ఉందిరా. 38 అని చూపించింది అక్కడ. నేను ఇందా చూస్తే 45 ఉంది. ఇష్టం వచ్చినట్టు రాశారు కదా బాబు. సో ఇందాక ఒక చోట చూస్తేనేమో 45 ఉంది, తర్వాత చూస్తే 38 ఉంది. కానీ మేము ఆల్రెడీ ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చాం. అండ్ ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ 38 చూపిస్తుంది మళ్ళీ. అదే ఎవరికి ఏం అర్థం కావట్లేదు, చూద్దాం. ఇది ఏ ఊరో కూడా తెలీదు. ఇప్పుడే చిన్న బ్రేక్ తీసుకున్నాం, మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మొత్తం ఒకటే రూట్ మోస్ట్లీ. హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర నుండి వికారాబాద్ రూట్ స్ట్రైట్ అంతే. సో అందుకే ఎక్కువ రికార్డ్ కూడా చేయట్లేదు. విల్ సీ, ఏమన్నా ఇంట్రెస్టింగ్గా కనబడితే రికార్డ్ చేస్తాను. అంటిల్ దెన్ గుడ్ బాయ్. సో లైనప్ వచ్చేసి సుజుకి వీస్ట్రామ్ 250cc, నెక్స్ట్ హోండా 350, అండ్ దాని ముందు ది ఓజీ హిమాలయ 411 డిస్కంటిన్యూ. ఇంకా దొరకదు మీకు కావాలన్నా. వద్దన్నమాట. ఇంకొక మేబీ ఒక 30-35 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకా 35 కాదు 30 కిలోమీటర్స్ ఉంటుంది. విల్ సీ యూ దేర్. ఎవరో ఇంకా లంచ్ కూడా చేయలేదు, లేట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యేసరికి 2 o'clock అయింది. అందుకే ఇంకా లంచ్ చేయకుండా వెళ్ళిపోతున్నాం, ఒకేసారి డిన్నర్ చేస్తాం. యప్, విల్ క్యాచ్ యూ. సో అనదర్ 20 kilometers టు పరిగి. ఇంకా 20 kilometers ఉంది. ఏంటో వెళ్ళే కొద్ది వస్తానే ఉంది. అట్లీస్ట్ మొత్తం దుమ్ము రోడ్డు అంతా. పెట్రోల్ కొట్టించాను, ఓకే కరెక్ట్గానే వచ్చాంలే. ఇందాక పెట్రోల్ కొట్టించినప్పుడు నేను ట్రిప్ 0 చేసా, అక్కడ నాకు 38 kilometers చూపించింది. అరౌండ్ 18 kilometers వచ్చా. సో ఇంకా పరిగే 20 kilometers. ముందుకెళ్ళి లెఫ్ట్ అన్నాడు, ఒక డివేట్ అవ్వాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే వికారాబాద్, లెఫ్ట్ వెళ్తే పరిగి. సో సన్ అయితే ఇంకా పైన ఉంది, బట్ ఎందుకన్నా మంచిదని సేఫ్ సైడ్ ముందే వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఇంకొక 10 kilometers, అంటే మేబీ 350 కదా, 4:10 కల్లా వెళ్ళిపోతాం. సో అక్కడ నుండి వెయిట్ చేద్దాం. పరిగి ఐ మీన్ ఎక్కువ హైలైట్ అయింది కదా ఈ రీసెంట్ టైమ్స్లో. మస్ట్ విజిటా కాదా లేకపోతే ఫ్లాపా, చూద్దాం, విల్ డిసైడ్. వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం. అదే బట్ ఇంకా టైం ఉంది. మేబీ సన్ రైజ్ కూడా బాగుంటుంది అనుకుంటా. అది కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సన్ రైజ్కి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడైతే సన్సెట్ చూద్దాం. ఇదేనా? లేదు, ముందుంది కిలోమీటర్లలో. మేబీ అక్కడికి వెళ్తాం అనుకుంటా, ఆ వ్యూ దగ్గరికి.
లేదా అలా కొండ కూడా ఎక్కొచ్చు అనుకుంటా. ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తుంది, చూద్దాం. 6 కిలోమీటర్స్ ఏమో ఊరు లోపలికి. ఎక్స్పైర్ అయింది, కొంచెం రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయాం. కానీ బట్ వ్యూ పాయింట్ అయితే అదే, అక్కడ మనుషులు కనబడుతున్నారు. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. రైట్ సైడ్ ఇక్కడే ఎక్కడో సందులో తిరిగిపోయారు వీళ్ళు. ఇది కాదు, ఇక్కడే ఎక్కడో రైట్ సైడ్. మేబీ అదా, అది కాదు. ఏ స్కూల్ పిల్లలు, సో పైకి వెళ్ళడానికి ఎంత దూరం వచ్చి పైకి వెళ్ళడానికి లొకేషన్ తెలియట్లేదు. సో ఇంకా లోకల్స్ని అయితే అడుగుతున్నాడు మావాడు. ఎటు వెళ్ళాలంట? అక్కడ రైటా? ఆ పిల్లలు వెళ్ళే దగ్గర? ఓకే ఓకే. అరే ఆ చెట్టు దగ్గర రైట్ ముందా? ఓకే ఓకే, వెళ్ళొచ్చంట చెప్పారు ఇందాక, ఆయన చెప్పాడు. అసలు టూరిస్ట్ గైడ్ కూడా చెప్పాడు అక్కడ. పిల్లోడు తెలిసింది తెలియదా మనకి. పైకన్నా ఇదొక వ్యూ పాయింట్ అనుకుంటా భయ్య, చాలా ఉండుంటాయి. అదో కారు ఉంది. ఎటు? అదా పైకి ఎక్కదుగా. ఈ ఎక్కవరా, టైర్ రొటేట్ అయిపోద్ది, వెళ్ళదు పైకి. మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది గాయస్. అయ్యో వెళ్దామా? వెళ్దామా? వాళ్ళందరూ అక్కడ ఆగిపోయారుగా మరి. అయిపోయిందిరా, ఏమో. ఫస్ట్ టైం ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్. ఈ అన్నది బాగుంటుంది, అన్నది రేస్ చేయి. సో వెనక్కే వెళ్ళాలి, ఆల్రెడీ అడ్వెంచర్ జరుగుతుంది ఇక్కడ. హలో, వస్తున్నారా అన్న? ఇటు స్ప్లెండర్ ఎక్కిస్తున్నారు, మీరు ఎక్కిలేరా అని తిడుతున్నాడు అన్న. వస్తున్నారా? వస్తున్నా సుధా, వెయిట్, వస్తున్నా. ఇరుకుపద్దా, ఏమైంది? వెళ్తాం, ఊరికే వెళ్తున్నాం.
మామూలు అడ్వెంచర్ కాదు ఇది. నాది ఆగిపోతుందిరా బాబు. అయ్యమ్మా, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్. అరే మట్టి జారిపోతుందిరా. పడేసావా? జారిపోతుంది. ఏది జారిపోతుంది, అది జారిపోతుంది. పైకి వెళ్దాం అంటున్నాడు. అటు నుండి ఎక్కిస్తున్నాడంట. భార్గవ్ ఫోన్ చేశాడు, స్ప్లెండర్ ఎక్కిచ్చారు, మీరు ఎక్కిరని తిడుతున్నాడు. పడిపోయిందా? చచ్చిపోతుందయ్యా, జారిపోయి జారిపోయి జారిపోయి. ఏంటి బ్రో? దారా? దారి చూపిస్తారంట, వెళ్దాం బాండి. వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు భయ్య. అక్కడ ఉన్నారులే ఆల్రెడీ మా వేస్ట్ ఫెలోస్. చాలా చూస్తా అక్కడ. ఒక్క నిమిషం ఆగు బ్రో. అన్న దిగుతావేంటి ఇప్పుడు? వెళ్దామా? ఇప్పుడు ఒక చిన్న ఆఫ్ రోడింగ్ సెషన్ జరిగింది. ఫస్ట్ టైం నేను ఆఫ్ రోడింగ్ చేయడం ఈ బైక్తో కాదు, నా లైఫ్లోనే ఫస్ట్ టైం. సో కొంచెం 3 ఆఫ్ రోడింగ్. ఫస్ట్ ఇది కొంచెం టూరింగ్ బైక్, నెక్స్ట్ ఇది ఆఫ్ రోడింగ్ అండ్ టూరింగ్. ఇది ఆఫ్ రోడింగ్ ప్లస్ టూరింగ్ కాబట్టి ఫస్ట్ కూడా నేను చేసిన విధ్వంసాలకి. స్ప్లెండర్ ఎక్కిచ్చారని చెప్పి ఇది ఎక్కిమంటున్నారు మా వాళ్ళు. అది జారిపోద్ది, వద్దు అంత కన్ఫ్యూజ్ చేయను. చెప్పు. అడ్వెంచర్ అది. ఓవర్ ద అడ్వెంచర్. స్ప్లెండర్ ఎక్కిద్ది భయ్య, ఈ ఎక్కువరా. అది ఎంతమంది ఎక్కిస్తున్నారు చూడు అక్కడ. రే దానికన్నా వెయిట్ ఇదే ఎక్కువ. అరే నేను పొట్టోండ్రా. ఇప్పుడు అలా కొండ కిందకి జారిపోబోతున్న బండి. అలా చేయి చూపిస్తున్న ఒక బండరాయి. సో మీ ముందు వెళ్తున్న ఈ మహానుభావుడు 16,000 జిమ్కి కట్టి జస్ట్ 3 అంటే 3 డేస్ వెళ్ళాడు. సార్ 3 డేసేనండి? 3 వీక్స్. ఏది 3 వీక్స్? ఎన్ని వీక్స్ వెళ్ళారండి? అందులో స్టోరేజ్ లేదన్నా. నిన్ను తీయకుందరా?
అది ఫీల్ అవ్వాల్సింది ఆయన కదా. ఇందులో చేయొచ్చు కదా ఏదో. అది ఫీల్ అవ్వాల్సింది వాళ్ళిద్దరు కదా, ఎందుకు వచ్చావు ఎక్కడికి అని చెప్పి. అరే ఎందులో చెప్పరా, ఈ వీడియో అందులో అప్లోడ్ చేసుకో, నీకు అదే వస్తుంది. యాడ్ చేసుకో, టెక్నాలజీ వాడు. సారీ బ్రో. ఓకే, సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? మా ఎక్స్పీరియన్సా, ఇదిగోండి ఇదంతా మా బ్యాచ్. ఒకసారి 1 by 1 పరిచయం చేయరా? ఫస్ట్ పారిపోతున్నాడు, వాడి పేరేంటండి? ఫస్ట్ వాడు సైకోపాత్. ఫస్ట్ వాడు అంటే ఇంకో ఆడు వీడియో తీసేవాళ్ళు ఇద్దరు. నెక్స్ట్ సైకోపాత్. ఓకే, ఇలా పారిపోతున్నాడు, వీడి పేరేంటంటి? వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్. అంటే నా ఫ్రెండ్. నెక్స్ట్ మీ పేరు చెప్పలేదు ఎంతకి? నా పేరు విజయ్ మాధవ్. ఫ్రెండ్స్ కాల్ మీ విజయ్, గర్ల్ ఫ్రెండ్స్ కాల్ మీ మ్యాడీ. అందుకే అంతమంది వదిలేసారా? వద్దు బ్రో, బ్లాగ్ ఇది కట్ చేయండి. ఇదిగో ఈయన పేరు ఏంటండి? ఇతని పేరు చరణ్ మాండవ. ఎవరు బ్రదర్ అండి ఈయన? CEO ఆఫ్ మాండవ సోలోచారు. అది తీపేస్తాలే అన్న, అది యాడ్ చేసి మెన్షన్ చేసి ట్యాగ్ చేయి. ఈ బోకు వాళ్ళ అన్న. ఆయనకి ఈయనకి సంబంధం లేదా అండి? అన్నని చెప్పే కదా. అలా కాదు, పర్సనాలిటీ వైజ్. ఈ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ కాదు, మళ్ళీ చాలా పెద్ద పర్సనాలిటీ నాది. ఇది పెద్ద పర్సనాలిటీ, అది తాగుబోతు పర్సనాలిటీ. అక్కడ ఇద్దరు ఇది పెట్టొచ్చా? ఎవరిద్దరు? ఆ మూల వెళ్ళిపోతున్న వాళ్ళలో మీ ఫీలింగ్ ఏంటి? జూమ్ చేద్దాం. దూరంగా నడుస్తున్నారు చూసావా, అందులో బక్కోడు మా బాబాయ్, పండోడు వాళ్ళ బాబాయ్. అసలు కనపడట్లేదు రా వాళ్ళు. వచ్చింది సన్ గురించి ఎవరా గాండు. సూర్యుడు ఇచ్చుడు. రేపు సూర్యుడు ఎక్కువ మండితే మండిపోయినట్టున్నాడు చూడు అక్కడ కూడా, గ్రీన్ డ్రెస్ వేసుకుని. అక్కడ దూరంగా ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నాకు వాడి ముఖాన్ని. దగ్గరికి వచ్చాక నీకు దమ్ముంటే అదే మాట చెప్పు జాన్. ఎవరికి భయపడుతుంది? ఎవరికి భయపడు? ఎవరికి భయపడదు. బాగుంది బాయ్. బాయా ఎవరికి బాయ్? ఎవరికి బాయ్? నాకు భయ, మా సేటుకి భయ, సేటు పిల్లానికి భయ. వచ్చాడు బ్లాగర్ వచ్చాడు రోయ్. సూర్యుడు ఎక్కువ మండితే మండిపోయినట్టున్నాడు చూడు. అయ్యా ఏమన్నాడు తెలుసా? పాట రావాలి. అంకుల్లా బిహేవ్ చేయి. பஞ்சம் படர்ந்தது கப்பல் இறங்கியே காற்றும் கரையில் நடந்தது 4 கண்ணாடி சுவர்களுக்குள்ளே நானும் எழுதுவத்தியும் தனிமை தனிமையோ கொடுமை கொடுமையோ. ఏంటి మరి అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. హ్యాపీగా ఎవరికన్నా రికమెండ్ చేస్తావు ఈ ప్లేస్ని? ఖచ్చితంగా వర్త్ అంటావా? ఖచ్చితంగా వర్తే. వచ్చి అదిగో ఫ్యామిలీ మేము ఇక్కడ వీడియో తీసుకుంటుంటే అక్కడ నుండి మా ఫ్రెండ్ ఇంకోటి చూసి మమ్మల్ని కామెంట్స్ పాస్ చేస్తున్నాడు. అండ్ నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, ఇక్కడ క్యాంప్ ఫైర్లు అన్నీ వేసుకున్నారు, బాగానే ఉంది. ప్లాస్టిక్ గ్లాస్ బాటిల్స్ అన్నీ పాల్గొట్టారు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? లాస్ట్ టైం మన ఇద్దరం కొండపోచమ్మ రిజర్వాయర్కి కూడా వెళ్ళాం. సారీ కొండపోచమ్మ కాదు, ఏంటిది కోహేడగుట్ట వెళ్ళాం. అక్కడ కూడా సేమ్ అయ్యో చూసాం. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ క్యాంప్ ఫైర్ ఇది ఓకే, ఇవంతా ఓకే, బట్ గ్లాస్ బాటిల్స్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? వచ్చి ఎంజాయ్ చేయాలి కానీ నేచర్ని ఖరాబ్ చేసుకోవద్దంతే అది. సో వచ్చిన వాళ్ళు తినండి, ఎంజాయ్ చేయండి, అంతా బాగుంది. వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్ క్యారీ చేసుకొని చెత్త అంతా అందులో వేయండి. చూడండి ఇగో చిన్నపిల్లలు ఎవరన్నా వచ్చి ఆడుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇగో తాగిన వాళ్ళు బాటిల్ వదిలేసారా? సో బెటర్ రండి, ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, అంతేగాని నేచర్ని పాడు చేయొద్దు. ఆల్రెడీ దూరం ఉండేది
మంచు పడుతుందా లేకపోతే దుమ్ము పడుతుందా కూడా ఎవరికి అర్థం కావట్లేదు. పాసిబుల్ కమ్ ఇన్ రైనీ సీజన్. రైనీ సీజన్లో బాగుంటుంది. ఇది 2 months నుండి బాగా ఫేమస్ అయిపోయింది పరిగి. నాకు తెలిసి ఇంకొక 2-3 months ఉంటుంది, తర్వాత మేబీ ఉండకపోవచ్చు అంత హైప్. అండ్ ఈ సీజన్లో అయితే బెస్ట్. విండ్ మిల్స్ అయితే మీకు క్లియర్గా కెమెరాలు అయితే కనపడవు, నార్మల్గా చూస్తే కనపడతాయి. క్యాంపింగ్, సో ఇక్కడ క్యాంప్ వేసుకోవాలంటే క్యాంప్ కూడా దొరుకుద్ది. ఇక్కడ నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, వాళ్ళకి కాల్ చేయండి. సింగిల్ క్యాంప్ టెంట్ వచ్చేసి 600 rupees అంట. అండ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతూనే ఉంటాయి. వాటర్ బాటిల్స్, సిగరెట్స్ ఇవన్నీ దొరుకుతాయి. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే తెచ్చుకునే మాత్రం క్యారీ బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళండి, ఇలా అయితే పడేయొద్దు. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. చూడు రే ఆగండి రా కెమెరా. బాయ్ ఫ్రెండ్స్.